ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్లది అవినీతి బంధమన్నారు మంత్రి దేవినేని ఉమ. ఆంధ్రుల గుండె చప్పుడైన పోలవరాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన ఎంపీ కవిత, ఆమె సోదరుడు కేటీఆర్ కలిసి జగన్ను ఏపీ ముఖ్యమంత్రిని చేస్తారని ఘాటుగా ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ జగన్లాడుతున్న జగన్ నాటకానికి ఏపీ ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సోదరుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు. ఆహాహా, ఏమి పవిత్ర బంధం మీది, ఏమి అవినీతి బంధం మీది. మా ఆధునిక దేవాలయం, మా ఆంధ్రుల గుండె చప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు పోలవరం మీద సుప్రీంకోర్టులో కేసులేస్తే జగన్మోహన్ రెడ్డి మీకు ముఖ్యమంత్రి. మా ప్రాజెక్ట్ నాపటానికి ఒరిస్సా ప్రభుత్వం వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి పోలవరం ప్రాజెక్టుకి నెల నెల సుప్రీంకోర్టు కేసుల్లో అడ్డం పడతా ఉంటే మీరు మాకు నీతులు చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డితో కలిసి అభ్యర్థులను నిర్ణయించి మీ గిఫ్ట్ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కక్కుర్తిపడి ఇవాళ మీరా అభ్యర్థులను ప్రకటించేది. రండి, వస్తాన్నావా కేసీఆర్, రా విశాఖపట్నం వచ్చి చెప్పు, లేకపోతే 1వ తారీఖున ముగ్గురు కలిసి విశాఖపట్నం బహిరంగ సభలో మీ రాజకీయాలన్నీ కూడా బయట పెట్టండి, మీ అవినీతి రంకులన్నీ కూడా బయటపడాలి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసి ఆడుతూ ఉన్న జగన్ నాటకం ఇది.